లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిఘా బృందాలు వారికి కేటాయించిన విధుల బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఎన్నికల అధికారి ఎం మను చౌదరి ఆధ్వర్యంలో ఎంసీసీ అధికారులకు ఎన్నికలపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా బృందాలు పకడ్బందీగా విధులను నిర్వహించాలని అన్నారు. సేమ్ కంటెంట్ రిపీటెడ్ గా ఇన్ ఫేవర్ ఆఫ్ పర్టికులర్ క్యాండిడేట్ రావడం ఆర్ ఇన్ పర్టికులర్ ఒక సెంటర్ పీస్ ఆర్టికల్ రిపీటెడ్ గా అదే పేజ్ లో అక్కడే రావడం ఆర్ సరే పెయిడ్ న్యూస్ కూడా ఇప్పుడు దాని ఆఫెన్సివ్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ బేసికలీ అబౌట్ ఎక్స్పెండిచర్ బుక్ చేయడం ఆ క్యాండిడేట్ దాంట్లో. సో అందుకని ఆ పెయిడ్ న్యూస్ పోయినసారి మరి ఎట్లా మనకి ఎంసీఎంసీది నేను ఇప్పుడు అందరినీ అంటే ఈవెన్ పెయిడ్ న్యూస్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ ఏమో ఆర్పీ యాక్ట్ కింద కానీ ఏదైనా ఐపీసీ కింద సెక్షన్స్ బుక్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో అదేంటంటే సగం మంది ప్రాబబ్లీ ఐడియా లేక భయపడుతూ ఉంటారు. పెయిడ్ న్యూస్ అని వచ్చిందంటే ఇప్పుడు ఏదో క్రిమినల్ యాక్షన్ అవుతుందేమో మా మీద అని ముందే అందుకని ఏంటి దాన్ని నెగ్లెక్ట్ చేయడం కానీ అంతా చేస్తారు. సో అట్లా ఉంది అన్నా కూడా వాళ్ళు ఓన్లీ ఎక్స్పెండిచర్ బుక్ చేస్తాం కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు. మనకి అక్కడ 1950 కాల్ సెంటర్ నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ వాళ్ళు ప్లస్ సివిజిల్ ఏదైతే ఉందో దాని టీవీ కానీ దాన్ని ఎక్కడ పోతున్నాయి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎట్ వెళ్తున్నాయి అవి అండ్ ఎంసీసీ కంప్లైంట్స్ ఇంకేమన్నా వచ్చినా మన హెల్ప్ లైన్ ఇంకేదైనా ఉంది మీడియా సెంటర్ సపరేట్ పెట్టాం సార్. మన వీడియో కాన్ఫరెన్స్ అదే సెపరేట్ గా అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే వాట్ దే వాంట్ ఇస్ కంబైన్డ్ గా ఉంటే ఇట్ విల్ బి బెస్ట్ అని చేస్తారు. కావాలన్నట్టు సో వాళ్ళు ఏదైనా కావచ్చు, అది సోషల్ మీడియా కంటెంట్ కావచ్చు, టీవీలో ఏదైనా పొలిటికల్ యాడ్ కావచ్చు, ఇంకేదైనా కానీ అడ్వర్టైజ్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రీ సర్టిఫై చేస్తాము. బేసికలీ టు ఎన్షూర్ ఎటువంటి కాస్ట్, రిలీజియన్, కమ్యూనిటీ బేసిస్ మీద వీళ్ళు ఓట్స్ అడగకుండా ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది ఎంసీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది అంటే మనం సర్టిఫై చేస్తాం. దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవుతారు.